నామానికి స్తోత్రాలు. మరి కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆ యొక్క దేవాతి దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆది యందు వాక్యం ఉంది అంటే సృష్టిలోనే వాక్యం మనకుంది. వాక్యం మనకి దేవుడు ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలి అంటే సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకి వెలుగై ఉంది. అంటే చూడండి, ఒక మనిషి కలిగిన మరి ఈ 6 దినాల సృష్టి కలిగిన యేసయ్య కలిగించాడు. ఈరోజు మనం అందరం ఆయన చేసిన బిడ్డలుగా మనం ఉన్నాం కనుక మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకంటే మనం దేవుడికి రుణపడిపోయాం, మనుషులకి కాదండి, దేవునికి రుణపడి ఉన్నాం కనుక సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏదో ఆయన లేకుండా కలగలేదని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు ఉండబట్టే మనం నడుస్తున్నాం, దేవుడు ఉండబట్టే జీవిస్తున్నాం, దేవుడు ఉండబట్టే ఇలా బ్రతుకుతున్నాం. ఆయన యొక్క కృప లేకపోతే క్షణమాత్రం కూడా అడుగు తీసి మనం అడిగేసే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. కాబట్టి మనం అందరం దేవుని రాకడికి సిద్ధపడదాం. ఆ యొక్క సిద్ధపడి దేవుని యొక్క జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వారు నరకానికి వెళ్ళిపోతారని దేవుడు చెప్తున్నాడు. ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు జీవవృక్ష ఫలాలు తింటారు, పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుని దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మూలంగా సమస్తం కలిగి ఉందని మానవుడు తెలుసుకోవాలి. ఇక ఎవరి మూలంగా కాదు, మన బలం కాదు, మన శక్తి కాదు, మనదేది కాదు, కానీ ఆయన మూలంగా కాదు. ఆయన మూలంగా కలిగిందని మనం ఎప్పుడు జ్ఞానించినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆయన కృపతో మనల్ని నింపుతాడు. కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.